ఉదయకాల సమయంలో ఈ ప్రభు దినాన ప్రభును స్తుతించి ఆరాధించేదాని కొరకై దేవుని మందిర ఆవరణంలోనికి చేరువచ్చినటువంటి మీకు అందరూ కూడా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నామంలో మీకు శుభాలను తెలియపరుస్తూ ఉన్నాం. ప్రియమైనటులారా, దేవుణ్ణి ఆరాధన చేసేదాని కొరకై మనం వచ్చినటువంటి వారముగా ఉన్నాం. అయితే ఎలా ఆరాధన చేయాలి అనే దేవుని యొక్క వాక్యం మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే మనము ఆరాధన చేసేటువంటి దేవుడు ఆత్మయ్య ఉన్నటువంటి దేవుడు. ఆయన ఆరాధించేదానికి చేరువచ్చినటువంటి మనము ఆత్మతో సత్యముతో ఆరాధించాలా. కాబట్టి దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా వెదికి రక్షించినాడు. అంత మాత్రమే కాదు కానీ ప్రేమంటులారా, మనము పొందబోయే స్వాస్థ్యమునకు సంచకరువుగా తన యొక్క ఆత్మను మనలో ఉంచినటువంటి వాడుగా ఉన్నాడు. అందుకనే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో అంటాడు, మీరు దేవుని ఆత్మకు ఆలయమై ఉన్నారని ఎరగరా అని అంటాడు. అంటే నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే తనకు ఆలయముగా చేసుకున్నాడు, మనలో తన యొక్క ఆత్మను ఉంచినాడు. ఈ ఆత్మతో నీవు నేను ప్రభువును స్తుతించి ఆరాధించాలా. ఇది మొట్టమొదటి మాట. రెండోదిగా అక్కడ అంటాడు ఆత్మతోనూ సత్యముతోనూ అని అంటాడు. సత్యము అని అంటే, సత్యం అంటే ఏందో చెప్తారా? వాక్యంలో ఉన్నది చెప్పండి, లోకంలో అన్నీ నాకు వద్దు. వాక్యంలో ఏముంది చెప్పండి సత్యముని గురించి. యేసు ప్రభువారు అని అంటాడు, నేనే మార్గమును సత్యమును అని అంటాడు. ఆ తర్వాత యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనంలో మీరు చూడగలిగినట్లయితే అక్కడ అంటాడు, సత్యమునందు వారిని ప్రతిష్ఠ చేయుచున్నాను, నీ వాక్యమే సత్యము అని అంటాడు. ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధన చేయాల. సత్యము అని అంటే అర్థం ఏంటంటే వాక్యము. యేసుక్రీస్తు ప్రభువాని గురించి కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తే ఆయన నేను సత్యమునని అంటాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్యలో ఉన్నాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే సత్యముతో ఆరాధన చేయటము అని అంటే అర్థం ఏంటంటే వాక్యముతోటి ఆరాధన చేయాలి. దేవుడు ఏ వాక్యం ద్వారా మనతో మాట్లాడినాడో, ఏ వాక్యాన్ని అయితే మనం విన్నామో ఆ వాక్యముతోటి ప్రభువును మనము ఆరాధన చేయాలి. చాలాసార్లు ఆరాధన చేస్తాం కానీ మన ఆరాధన ఎట్టుండిద్ది అంటే లోకంలో మాట అంటారు, ఏమంటారు తెలుసా? పాడిందే పాటరా పాశిపల్లా దా. మన పాట కూడా అట్నే ఉండుద్ది. మన పాట కూడా అట్నే ఉండుద్ది. ఎన్ని సంవత్సరాలన్నా కానీ ఎంత వర్తమానం అన్నా చెప్పని మన ఆరాధన మారదు. ప్రభువా నన్ను కాపాడినావు, మందిరాన్ని ఇచ్చినావు, భార్యని ఇచ్చినావు, పిల్లల్ని ఇచ్చినావు, సహవాసాన్ని ఇచ్చినావు, అందుకని వందనాలు ప్రభువా. ఇదే ఆరాధన. అలాంటి ఆరాధన కోరుకోవట్లే. వాక్యానుసారమైనటువంటి ఆరాధన. నా చిన్న దినాల్లో మా మందిరానికి ఒక ఆయన వచ్చేవాడు. ఆయన బైబిల్లో ఒక పేపర్ ఉండేదన్నమాట. ఎవరన్నా రాని ఏమన్నా చెప్పని ఆరాధన అనగానే ఫస్ట్ ఆయనే మైకెత్తుకుంటాడు అనమాట. ఆ పేపర్ అంతా చదివి యేసు ప్రభు నామంలో నా ఆరాధన నీకు సమర్పిస్తానని అనేవాడు. ఆ ఆరాధన పేపర్ మాత్రము మారేది కాదు. అలాంటి ఆరాధన ప్రభు మన నుంచి కోరుకోవట్లేదు. ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి వారిని, దేవుని ఆత్మ కలిగినటువంటి వారముగా దేవుని యొక్క వాక్యముతో ఆరాధించేటువంటి వారిని దేవుడు కావాలని కోరుకుంటా ఉన్నాడు. అందుకని మనం గమనిస్తూ వచ్చినట్లయితే 23వ వచనం 4వ అధ్యాయం యోహాను సువార్త 20 ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడే వచ్చి ఉన్నది, తనను ఆరాధించు వారు అట్టివారు కావాలని తండ్రి కోరుచున్నాడు అనే దగ్గర పుట్టినోట్లో 1 అనేసి కింద అంటాడు వెదుకుచున్నాడు అని అంటాడు. కాబట్టి ఇది ఈ మందిరంలో కూడా ప్రభువు వెదుగుతూ ఉన్నాడు. ఎవరిని వెదుగుతూ ఉన్నాడు, ఎవరిని కోరుకుంటూ ఉన్నాడు అని అంటే ఆత్మతోటి సత్యముతోటి ఆరాధించే వారిని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి అలాగున నీవు నేను ఆరాధన చేయగలిగే దాని కొరకై దేవుని యొక్క వాక్యం యొద్దకు మనం రాగలిగినట్లయితే మనం చదువుకున్నటువంటి ఆ మాట ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 12వ వచనం.
ఆ, ఆ, ఆ. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రభువును ఆరాధన చేసేదాని కొరకై ఒక 3 మాటలను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే దాంట్లో మొట్టమొదటి మాట ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 12వ వచనం నుంచి మీకు జ్ఞాపకం చేస్తాను. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే సంవత్సరాంతంలోనికి మనం వచ్చినాం, ఆఖరి గడియల్లోనికి మనం వచ్చినాం. అయితే ప్రియమంటులారా, నీవు నేను ఉదయకాల సమయంలో ప్రభువును స్తుతించి ఆరాధించినట్లుగా ఈ భూమిని ఆకాశమును అందున్నటువంటి సమస్తమును కలుగు చేసినటువంటి ఆ దేవుడు ఈ సంవత్సరాది మొదలుకొని ఈ 2023 సంవత్సరము జనవరి 1వ తారీఖును మొదలుకొని ఈ 2023 సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖు వరకు ఈ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ తన కనుదృష్టి మన మీద ఉంచినాడు. మన మీద ఉంచి ఏం చేసినాడు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే దయచేసి చూడండి. ద్వితీయోపదేశకాండము లేదా 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయము కలవారిని బలపరుచుటకు యెహోవా కనుదృష్టి. ఆ మాట గమనించండి. మన దేవుడైన యెహోవా సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు తన కనుదృష్టి మన మీద ఉంచినాడు. తన కనుదృష్టి మన మీద ఉంచి ఏం చేసినాడు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరుచుటకు యెహోవా కనుదృష్టి ఏం చేస్తుందంట? లోకమంతా సంచారం చేస్తూ ఉంది. అందుకని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే ప్రేమంటులారా, ఇక్కడ మనం గమనిస్తూ వచ్చినట్లయితే ఈ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుడు తన కనుదృష్టి మన మీద ఉంచి మన బలహీనతలు అన్నిట్లో ఏం చేస్తూ వచ్చినాడు? మనల్ని బలపరుస్తూ వచ్చినాడు. లోకలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్టు మాట ఉంది, మనం ఇంకను బలహీనులమై ఉండగా అని దేవుని యొక్క వాక్యంలో ఉందన్నమాట. కానీ మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే పేతురు పౌలు గురించి కూడా మనం గమనిస్తూ వచ్చినట్లయితే తన యొక్క బలహీనతల విషయమై ముమ్మారు దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చినాడు. కొరింథీయులు రాసిన మొదటి పత్రికలో మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు దేవుడు లోకములో బలహీనులైన వారిని మనమందరం కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే బలహీనులమైనటువంటి వారమే. ప్రభు స్తోత్రం. ఈ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా ఆయన కనుదృష్టి మన మీద ఉంచి మన బలహీనతలన్నిటిలో కూడా ఆయన మనల్ని ఏం చేస్తూ వచ్చినాడు? బలపరుస్తూ వచ్చినాడు. దాన్ని బట్టి నీవు నేను ఉదయకాల సమయంలో ప్రభును స్తుతించి ఆరాధించవలసినటువంటి వారంగా ఉన్నాం. ప్రభా, ఈ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ కనుదృష్టి నా మీద ఉంచి నా బలహీనతలన్నిటిలో కూడా నన్ను బలపరుస్తూ వచ్చినావు. దాన్ని బట్టి నేను స్తుతించి ఆరాధిస్తున్నానని చెప్పి ప్రభును స్తుతించవలసినటువంటి వారంగా ఉన్నాం. ఆ తర్వాత రెండోదిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే దీనిలోనే దయచేసి చూడండి. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 8వ వచనం. 32వ కీర్తన 8వ వచనం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును బోధించదును, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అని అంటాడు. రెండవ మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే ఈ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా దేవుడు తన కనుదృష్టి మన మీద ఉంచి మనల్ని బలపరుస్తూ వచ్చినాడు. అంత మాత్రమే కాదు కానీ ప్రియమైనోళ్ళరా, మన మీద దృష్టి ఉంచి మనకు ఆలోచన చెబుతూ వచ్చినాడు. అనేకమైనటువంటి పరిస్థితుల్లో ఆలోచన లేనటువంటి వారముగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన మంచి ఆలోచనకర్తగా మన జీవితాల్లో ఉండి తన ఆలోచన మనకు చెప్పేటువంటి వాడుగా, అంత మాత్రమే కాదు కానీ ఇంకో మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే దయచేసి చూడండి. 73వ కీర్తన 24వ వచనం. నీ ఆలోచన చేత నన్ను నడిపించదువు. కానీ మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే
చాలండి. ఇప్పుడు మనం గమనిస్తూ వచ్చినట్లయితే ప్రియమంటులారా, నీకు నాకు నీ మీద నా మీద తన యొక్క దృష్టి ఉంచి తన ఆలోచన మనకు చెప్పి ప్రియమంటున్న తన ఆలోచన చేత మనల్ని సంవత్సరం అంతా కూడా నడిపిస్తూ వచ్చినాడు. దాన్ని బట్టి రెండోదిగా ప్రభును స్తుతించి ఆరాధించవలసినటువంటి వారంగా ఉన్నాం. ఈ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుడు తన కనుదృష్టి మన మీద ఉంచి మనలను బలపరుస్తూ వచ్చినాడు. రెండోదిగా ఈ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుడు తన కనుదృష్టి మన మీద ఉంచి మనకు ఆలోచన చెప్పి తన ఆలోచన చొప్పున ఈ లోకములో మనలను నడిపిస్తూ వచ్చినాడు. దాన్ని బట్టి రెండోదిగా ప్రభును స్తుతించి ఆరాధించవలసినటువంటి వారంగా ఉన్నాం. మూడవదిగా ఇంకో మాట మనం గమనిస్తూ వచ్చినట్లయితే దయచేసి చూడండి, ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయము 6వ వచనం. ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయము ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే ఇక్కడ అంటాడు 26వ అధ్యాయము. ఇక్కడ మనం గమనిస్తూ వచ్చినట్లయితే ఇక్కడ అంటాడు, వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచెదను అని అంటాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే ప్రేమంటున్నారు, దేవుడు మన మీద తన యొక్క కనుదృష్టి ఉంచి మన జీవితంలో ఎన్నో మేలులను చేస్తూ వచ్చినాడు. ఈ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా ప్రేమంటే మన జీవితంలో ఎన్నో మేలులు చేస్తూ వచ్చినాడు. దేవుని యొక్క వాక్యములో ఆ మాట ఉంది, వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధన వారితో చేయుచున్నానని అంటాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే అక్కడ కూడా అంటాడు, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకు సమస్తము సమకూడి జరిగిస్తూ ఉన్నాడని అంటాడు. ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే యోసేపు కూడా అక్కడ మాట అంటాడు. చూడండి, ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనం, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించుదురు కానీ నేటి దినములు జరుగునట్లు బహుజనులు ప్రజలు బ్రతుకున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించును. ఈ లోకములో ఎంతోమంది మనకు కీడు చేయాలని ఉద్దేశించినటువంటి వారుగా ఎన్నో కీడులను మనకు చేస్తూ వచ్చినప్పటికీ ప్రభు స్తోత్రం, దేవుడు తన కనుదృష్టి మన మీద ఉంచి ఆ కీడుగా కనపడు ప్రతి దానిని మన జీవితంలో మేలుగా మారుస్తూ వచ్చినాడు. మేలు కలుగుటకై సమస్తమును కూడా దేవుడు సమకూర్చి జరిగిస్తూ వచ్చినాడు. దాన్ని బట్టి నీవు నేను ప్రభును స్తుతించి ఆరాధించవలసినటువంటి వారంగా ఉన్నాం. మొట్టమొదటి మాట, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దేవుడు ఈ సంవత్సరాది మొదలుకొని జనవరి 1వ తారీఖు మొదలుకొని డిసెంబర్ 31వ తారీఖు వరకు కూడా తన కనుదృష్టి ఎల్లప్పుడూ మన మీద ఉంచి మన బలహీనతలన్నిటిలో బలపరుస్తూ వచ్చినాడు. ప్రేమంటులారా, ఆలోచన లేనటువంటి వారంగా మనం ఉన్నప్పుడు మన మీద దృష్టి ఉంచి మనకు ఆలోచన చెప్పి తన ఆలోచన చేత మనలను నడిపిస్తూ వచ్చినాడు. మూడోది మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే మన జీవితంలో మన మీద దృష్టి ఉంచి ఆయన మనకు మేలు చేస్తూ వచ్చినాడు. కీడుగా కనపడు ప్రతి దానిని కూడా దేవుడు మేలుగా చేస్తూ వచ్చినాడు. దాన్ని బట్టి మొట్టమొదటిగా ప్రభువును స్తుతించి ఆరాధించవలసినటువంటి వారంగా ఉన్నాం. ఆ తర్వాత రెండోదిగా ఇంకో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. దయచేసి రండి, యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనం. రెండవ మాట, యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనం. తాను ఈ లోకములో నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించును. రెండవ మాట, మొట్టమొదటిగా సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు తన కనుదృష్టి మన మీద ఉంచి మనల్ని బలపరిచినాడు. తన ఆలోచన చెప్పి ఆలోచన చొప్పున నడిపిస్తూ వచ్చినాడు. మన జీవితాలు ఎన్నో మేలులు చేస్తూ వచ్చినాడు. రెండోదిగా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే ప్రేమంటులారా, నిన్ను నన్ను ఈ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా ఏం చేస్తూ వచ్చినాడు? ప్రేమించినటువంటి వాడుగా ఉన్నాడు. అందుకని దేవుని ప్రేమను గురించి ఇర్మియా గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే
దశ చూడండి, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం అంటాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక అని అంటాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే, విడువక నీ ఎడల కృప చూపుతున్నాను. దేవుడు నిన్ను నన్ను సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా ఆయన మనల్ని ప్రేమిస్తూ వచ్చినాడు. ఇంకా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే ఇక్కడ అంటాడు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను అంటాడు. లేదా యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనం కూడా అంతము వరకు అనే దగ్గర పుట్టినోట్లో ఒకటనేసి కింద అంటాడు, సంపూర్ణముగా అని అంటాడు. అర్థమైందా? ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే నేను మీకు జ్ఞాపకం చేసే రెండవ మాట, దేవుడి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా నిన్ను నన్ను ప్రేమిస్తూ వచ్చినాడు. శాశ్వతమైన ప్రేమతో సంపూర్ణముగా ప్రేమించినటువంటి వాడుగా ఉన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే అక్కడ అంటాడు, దేవుడు లోకమును ఎంతో నిన్ను నన్ను, లోకం అంటే మళ్ళీ ఏదో కాదు, గురజాడ అప్పారావు అన్నాడు, లోకం అంటే మట్టి కాదో, ఈ లోకం అంటే మనుషులు అని అన్నాడు. కాబట్టి నిన్ను నన్ను, మనుషులైనటువంటి మనలను ఎంతో ప్రేమించినాడు. ఎంత అనేది చెప్పనలివి కాదనమాట. అందుకని ఒకసారి ఒక సండే స్కూల్ టీచరు దేవుడు లోకమని ఎంత ప్రేమించినాడు అనేది చెప్పేదానికి వరుసగా ఒక 20 మంది పిల్లల్ని నుంచోబెట్టిందంట. పులిపెట్టి ముందు ఇట్లా ఒక 20 మందిని నుంచోబెట్టిందనంట. నుంచోబెట్టి ఆ మొదటి అని చెప్పిందనమాట. ఏమని? దేవుడు లోకమని ఎంతో అని అనిందంట. ఏమనింది? ఎంతో అని అంటే దాన్ని కంటిన్యూ చేయాలంట ఒక వరుసగా. అంటే ఆ తో అనేది, ఎంతో అనేది దానికి అంతము లేనదన్నమాట. అంతము లేనటువంటి ప్రేమ, ఎంతో ప్రేమతో ఆయన నిన్ను నన్ను ప్రేమించినాడు. ప్రేమించి ఏం చేసినాడు అని దేవుని యొక్క వాక్యం మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే దశ చూడండి, కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఒక మాట ఉంది. కొరింథీయులకు రాసిన పత్రిక మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే 13వ అధ్యాయము 3వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయం 3వ వచనం. 4వ వచనం చదువమ్మా. ప్రేమ దీర్ఘకాలము సహించును అని అంటాడు. దేవుడు నిన్ను నన్ను అంతము వరకు శాశ్వతమైన ప్రేమతో సంపూర్ణముగా ప్రేమించినాడు. ఆయన ప్రేమించి ఏం చేసినాడు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే ఇక రాయబడినటువంటి మాట, ప్రేమ దీర్ఘకాలము సహించును. ఈ సంవత్సరం అంతా కూడా ఆయన మనల్ని సహిస్తూ వచ్చినాడు. ఎంతో అవిధేయులముగా దేవుని మీద ఎన్నోసార్లు తిరుగుబాటు చేసి దేవునికి విరోధముగా నడిచినటువంటి వారం అయినా కానీ దేవుడు నిన్ను నన్ను ఏం చేస్తూ వచ్చినాడు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే మన మీద ఉన్నటువంటి ఆ ప్రేమను బట్టి ఈ సంవత్సరం అంతా కూడా ప్రేమ అంటే దీర్ఘకాలం ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? సహిస్తూ వచ్చినాడు. దాన్ని బట్టి నీవు నేను ప్రభును స్తుతించి ఆరాధించవలసినటువంటి వారంగా ఉన్నాం. అంత మాత్రమే కాదు కానీ ఇంకో మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, మొదటి పేతురు 4వ అధ్యాయము, మొదటి పేతురు 4వ అధ్యాయము 8వ వచనం దయచేసి చదవండి. ప్రేమ అనేక పాపములను కప్పును. చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే ప్రేమను గురించి రాయబడినటువంటి మాట మనం గమనిస్తూ వచ్చినట్లయితే ఇక్కడ అంటాడు, ప్రేమ అనేక పాపములను కప్పును. మన దేవుడు ఈ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు శాశ్వతమైన ప్రేమతో సంపూర్ణంగా మనల్ని ప్రేమించినాడు. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మనల్ని సహిస్తూ వచ్చినాడు. అంత మాత్రమే కాదు కానీ ప్రేమ అంటున్నారా, దేవునికి మన మీద ఉన్నటువంటి ఆ ప్రేమను బట్టి మన పాపములన్నిటిని కూడా ఏం చేసినాడు? ఆయన కప్పివేసినాడు. ఏది కూడా ఇదిగో నువ్వు ఈ పాపం చేసినావని మనల్ని ఏం చేయలేదు, ఎత్తి చూపించలా. పాపం చేయని వారమా? పాపం అంటే ఏదో కాదు, ఆజ్ఞ అతిక్రమమే పాపము. ప్రార్థన చేయకపోవట పాపము, మేలైనది చేయనెరిగి ఉండి చేయకపోవట పాపము, సకల దుర్నీతి పాపం. ఇలాంటి పాపాలు మనం చేసినామా లేదా? రక్షించబడినటువంటి వారమే, అయినా చేసినామా లేదా? ఖచ్చితంగా చేసినటువంటి వారమే. అదే ప్రభు స్తోత్రం. దేవునికి నీ మీద నా మీద ఉన్నటువంటి ఆ ప్రేమను బట్టి ఆ పాపములన్నిటిని ఏం చేసేసినాడు? కప్పివేసినాడు. ఏ పాపము కనపడకుండా మన పాపములన్నిటినీ ఆయన కప్పినాడు. అందును బట్టి నీవు నేను ప్రభును స్తుతించి ఆరాధించడం అనేది ఎంతో ప్రాముఖ్యమైన సంగతి. అంత మాత్రమే కాదు కానీ యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం కూడా దయచేసి చదవండి. 4వ అధ్యాయము 10వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం.
తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనకు తన కుమారుణ్ణి పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. కానీ మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే ప్రేమంటున్నారు, ఆయన మనల్ని ప్రేమించినాడు. ఈ సంవత్సరం అంతా కూడా సహిస్తూ వచ్చినాడు. అంత మాత్రమే కాదు, మన పాపములన్నిటినీ కూడా ఆయన కప్పివేసినాడు. అంత మాత్రమే కాదు, కనుక మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే దేవుడు మన మీద ఉన్నటువంటి ఆ ప్రేమను బట్టి మనం ఆయన ప్రేమించినామని కాదు, కానీ దేవుడు మనల్ని ప్రేమించి మన పాపములన్నిటి కూడా ఆయన ఏం చేసినాడు? ప్రాయశ్చిత్తము చేసినాడు. అందుకని కీర్తన గ్రంథంలో అంటాడు, తన దోషములకు, అమ్మాడు చదువుతారా 30వ కీర్తన, క్షమించండి 32వ కీర్తన. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. నేను ఆ పాపములకు ఆయన ప్రాయశ్చిత్తము చేసి నన్ను ఆయన ధన్యునిగా చేసినాడు. ధన్యుడు అనేటువంటి మాటకు అర్థమైందంటే ఆశీర్వదించబడినవాడు అని అర్థం. కాబట్టి దేవుడు నన్ను ప్రేమించి, ప్రేమంటులరా శాశ్వతమైన ప్రేమతో సంపూర్ణంగా ఆయన ప్రేమించి మనలను సహిస్తూ వచ్చినాడు ఈ సంవత్సరం అంతా కూడా. అంత మాత్రమే కాదు, కానీ రెండోదిగా మన పాపములన్నిటినీ ఆయన కప్పివేసి మన పాపములకు ఆయన ప్రాయశ్చిత్తము చేసి నన్ను ధన్యునిగాను ధన్యురాలుగాను చేసినాడు. దాన్ని బట్టి రెండోదిగా ప్రభును స్తుతించి ఆరాధించవలసినటువంటి వారంగా ఉన్నాం. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఎందుకు ఆయన అలాగున ఆరాధించాలి అని అంటే, ఆ దేవుడు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు తన కనుదృష్టి మన మీద ఉంచి మనలను బలపరుస్తూ వచ్చినాడు. తన ఆలోచన మనకు చెప్పి తన ఆలోచన చేత మనల్ని నడిపిస్తూ వచ్చినాడు. మేలు కలుగుటకు సమస్తమును సమకూర్చి జరిగించినాడు. ఇది మొట్టమొదటిది. రెండోదిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే, దేవుడి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మనలను ప్రేమిస్తూ వచ్చినాడు. శాశ్వతమైన ప్రేమతో సంపూర్ణముగా మనల్ని ప్రేమించినాడు. ఆయన మనల్ని ప్రేమించినాడు కాబట్టి ప్రేమ దీర్ఘకాలము సహించడు. ఈ సంవత్సరం అంతా కూడా ఆయన ఎంతో ఆయాసపరిచినప్పటికీ, ఆయన ఎంతో దుఃఖపరిచినప్పటికీ, ఆయన ఎంతగానో గాయపరిచినప్పటికీ ఆయన మనలను సహిస్తూ వచ్చినాడు. అంత మాత్రమే కాదు, మన పాపములన్నిటినీ కప్పి మన పాపములన్నిటి కూడా ఆయన ప్రాయశ్చిత్తము చేసినాడు. దాన్ని బట్టి రెండోదిగా ప్రభును స్తుతించి ఆరాధించవలసినటువంటి వారంగా ఉన్నాం. మూడోదిగా ఇంకో మాట మనం గమనిస్తూ వచ్చినట్లయితే, దయచేసి చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. మన ప్రభు అయిన యేసు క్రీస్తు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే, నేను మీకు జ్ఞాపకం చేసే మూడో మాట అంతము వరకు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే ప్రేమంటులారా, స్థిరపరిచేటువంటి వాడుగా ఉన్నాడు. మనకంటే ఎంతో గొప్పవారు, అందచందములు, పేరు ప్రఖ్యాతులు, ఆస్తి ఐశ్వర్యములు అనేటటువంటి వారు ఈ లోకములో తమ యొక్క యాత్రను విడిచినటువంటి వారుగా ఉన్నాడు. అయితే నన్ను ప్రేమంటులారా అంతం వరకు, ఈ సంవత్సరాంతం వరకు కూడా దేవుడు తన సన్నిధిలో మనలను స్థిరపరిచినటువంటి వాడుగా ఉన్నాడు. చూడండి, కీర్తన గ్రంథము 40వ అధ్యాయంలో అనుకుంటే ఒక మాట ఉంది. దయచేసి చూడండి, 40వ అధ్యాయము 2వ వచనం నుంచి దయచేసి గమనించండి. నాశనకరమగు గుంటలో నుండి, జగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములను బండ మీద నిలిపి నా అడుగులను స్థిరపరిచి తనకు స్తోత్ర రూపమగు కొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. కాబట్టి నన్ను కూడా ఈ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన నన్ను స్థిరపరిచినటువంటి వాడుగా ఉన్నాడు. అందుకని ఇక్కడ మనం గమనిస్తూ వచ్చినట్లయితే ప్రేమంటే ఎన్నో భయంకరమైనటువంటి ప్రమాదములు, అపాయములు, వీటన్నిటి నుండి నన్ను దేవుడు కాపాడినాడు. అందుకని ఇక్కడ మనం గమనిస్తూ వచ్చిన ఇక్కడ అంటాడు, నాశనకరమగు గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తి నా పాదములను బండ మీద నిలిపి. ఆ బండ క్రీస్తు లేదా ఆ బండ సంఘాన్ని జ్ఞాపకం చేస్తాం. దేవుడు నీ నా అడుగులను ఈ బండ మీద నిలిపి నన్ను స్థిరపరిచినటువంటి వాడుగా ఉన్నాడు. స్థిరపరచడం మాత్రమే కాదు, కానీ 2వ దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం దయచేసి చదవండి. 2వ దశలోనికి రాసినటువంటి పత్రిక
అయితే ప్రభు నమ్మదగిన వాడు, ఆయన మిమ్ములను స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. కాబట్టి నిన్ను నన్ను ప్రేమంటూ ఈ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా ఆయన మనల్ని ఏం చేస్తూ ఉంచినాడంటే అంతము వరకు ఆయన మనల్ని స్థిరపరిచినాడు. క్రీస్తు అనేటువంటి బండ మీద మన అడుగులను నిలిపి ఆయన మన పాదములను స్థిరపరిచి ఏం చేసినాడు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే దుష్టత్వము నుండి కాపాడినాడు. దుష్టత్వము అనే దగ్గర పుట్టినట్లో ఒకటనేసి కింద మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే ఏమంటారు చూడండి, దుష్టుని నుండి అని అంటాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే ప్రేమంటులు ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు కూడా దేవుడు మనల్ని స్థిరపరిచి ప్రేమంటులరా క్షమించండి 3 అనేస్తుంది 3వ అధ్యాయము 3వ వచనములో స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును అంటాడు. దుష్టత్వము అనే దగ్గర 3 అనేసి కింద అంటాడు దుష్టుని నుండి అని అంటాడు. కాబట్టి సంవత్సరాంతం వరకు కూడా దేవుడు నిన్ను నన్ను స్థిరపరిచి దుష్టత్వము నుండి లేదా దుష్టుని నుండి సాతాను నుండి మనలను కాపాడుతూ వచ్చినాడు. అంత మాత్రమే కాదు కానీ ఇదే 2వ దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనాలు. ప్రతి సత్కార్యమందును ప్రతి సత్వాక్యమందును మిమ్ములను స్థిరపరచునుగాక. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే మొట్టమొదటిగా దుష్టత్వము నుండి లేదా దుష్టుని నుండి కాపాడినాడు. అంత మాత్రమే కాదు కనుక మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే ఆయన ప్రతి సత్కార్యమందు ప్రతి సద్వాక్యమునందు మనల్ని ఏం చేసినాడంట స్థిరపరిచినాడు. ఈ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుడు నిన్ను నన్ను స్థిరపరిచినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రేమంటులరా మన పాదములను మన అడుగులను బండ మీద స్థిరపరిచి ఆయన మనల్ని కాపాడుతూ వచ్చినాడు, స్థిరపరుస్తూ వచ్చినాడు. ఎక్కడ స్థిరపరిచినాడు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తే ప్రేమంటులరా దుష్టత్వం నుండి మనలను కాపాడు. ఆయన మనల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడినాడు. అంత మాత్రమే కాదు కానీ ఆయన ప్రతి సత్వాక్యమందు ప్రతి సత్కార్యమునందు నిన్ను నన్ను స్థిరపరిచినటువంటి వాడుగా ఉన్నాడు. దాన్ని బట్టి నీవు నేను ఉదయకాల సమయంలో ప్రభును స్తుతించి ఆరాధించడం అనేది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి సంగతి. దేవుని ఆరాధించేటువంటి మనము ఆత్మతోటి సత్యముతోటి ఆరాధించాలి. ఎందుకు ఆయన్ను ఆరాధించాలి అని అంటే 3 మాటలు మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చినాను. మొట్టమొదటిగా దేవుడి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు తన కనుదృష్టి మన మీద ఉంచినాడు. తన కనుదృష్టి మన మీద ఉంచి మనల్ని బలపరిచినాడు. రెండోదిగా మనకు ఆలోచన చెప్పి మనలను నడిపిస్తూ వచ్చినాడు. మూడోదిగా తన కనుదృష్టి మన మీద ఉంచి మనకు మేలు చేస్తూ వచ్చినాడు. కీడుగా కనపడు ప్రతి దాన్ని కూడా మేలు కలిగినట్లుగా సమకూర్చి జరిగించినాడు. అందుకని యేసేపుని గురించి కూడా మాట మీకు జ్ఞాపకం చేసిన, తన సహోదరులు తనకు కీడు చేయాలని తలంచినారు కానీ దేవుడు దాన్ని మేలుకరంగా మార్చినాడు. ఈ లోకంలో కూడా మనకు ఎంతోమంది మనతో ఉన్నటువంటి వారే మనకు కీడు చేయాలని తలంచినప్పటికీ దేవుడు తన కనుదృష్టి మన మీద ఉంచి కీడుగా కనబడు ప్రతి దానిని మేలు కలుగుటకు సమకూర్చి జరిగించున్నాడు. దాన్ని బట్టి మొట్టమొదటిగా ప్రభును స్తుతించి ఆరాధించాలి. రెండోదిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే దేవుడికి మనం గమనిస్తూ వచ్చినట్లయితే లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి అంతము వరకు ప్రేమించినాడు. అంటే ఈ సంవత్సరాది మొదలుకొని ఈ సంవత్సరాంతం వరకు కూడా దేవుడు నిన్ను నన్ను ప్రేమించినాడు. ఎలా ప్రేమించినాడు అంటే శాశ్వతమైన ప్రేమతో లేదా సంపూర్ణముగా మనల్ని ప్రేమించినాడు. ఆయన ఈ సంవత్సరాంతం వరకు మనలను ప్రేమించి మనకేం చేసినాడు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే మొట్టమొదటిగా ఆయన మనల్ని సహించినాడు. మనం ఎంత విరోధముగా ఎన్ని కాని పనులు చేస్తూ వచ్చినప్పటికీ వాటన్నిటినీ సహించినాడు ఈ సంవత్సరాంతం వరకు కూడా. రెండోదిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే ప్రేమ మన పాపములన్నిటినీ లేదా దోషములన్నిటినీ ఆయన కప్పివేసినాడు. మూడోదిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే మనం ఆయన్ని ప్రేమించటమని కాదు కానీ తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తం చేసినాడు. తన పాపములకు ప్రాయశ్చిత్తమును అందినవాడు ధన్యుడు అని దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి నేను ఆ పాపములకు ఆయన ప్రాయశ్చిత్తము కలుగు చేసినాడు. దాన్ని బట్టి ఆ ప్రేమను బట్టి నీవు నేను రెండోదిగా ప్రభును స్తుతించి
ఆరాధించవలసినటువంటి వారంగా ఉన్నాం. మూడోదిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే ఆయన అంతము వరకు మనలను స్థిరపరిచినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియమంతులరా, ఆ జిగటగల దొంగ ఊబిలో నుండి, నాశనకరమగు గోతులో నుండి ఆయన మనల్ని పైకి లేవనెత్తి మన పాదములను బండ మీద నిలిపి మన అడుగులను స్థిరపరిచినాడు. స్థిరపరిచి ఏం చేసినాడు అంటే దుష్టత్వము నుండి కాపాడినాడు. ప్రతి సత్కార్యమందును సద్వాక్యమందును మనల్ని స్థిరపరిచినాడు. అందుని బట్టి ఆ దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఉదయకాల సమయంలో ఆరాధించగలిగేదానికి చేరవచ్చిన మనందరూ కూడా దేవుడు సహాయం చేయనుగాక.